సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ టాలీవుడ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ కాంబోలో మూవీ తొందరలో రాబోతుందని సోషల్ మీడియా కోడైకొస్తుంది సార్. అదేంటంటే 'చిరంజీవి' గారు అండ్ 'సందీప్ రెడ్డి వంగ' గారు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడేస్తున్నారు. అంటే దానికి 'సందీప్ రెడ్డి వంగ' గారే పలు ఇంటర్వ్యూ‌లో చెప్పారు. 'చిరంజీవి' గారు తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పేసి చాలా సినిమాల గురించి ఆయన ఇన్‌స్పైర్ అయ్యారని కూడా ఆయన చెప్పడం చూసాం. రీసెంట్‌గా ఒక ఫోటో కూడా పెట్టేసి ఇది ఏ సినిమాలో చెప్పుకుంటారో చూద్దామని చెప్పేసి కూడా ఒక క్విజ్ రిలీజ్ చేశారు. సో, ఈ నేపథ్యంలోనే ఈ రూమర్ స్ప్రెడ్ అయిపోతుంది. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం ఏమన్నా ఉందా సార్? మీరేం చెప్తారు? అంటే చిరంజీవి గారు మాత్రమే గాదు, ఇప్పుడు సందీప్‌తో సినిమాలు జేస్తారు అనేది చాలామంది హీరోలతో లింకప్ చేసి వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. హ్మ్. అయితే ఈయనతో లింక్ చేస్తున్నటువంటి ప్రతి హీరో కూడా అనేక కమిట్మెంట్స్‌లో ఉండటం చూస్తున్నాం మనం. ఓకే. అంటే 'ప్రభాస్‌తో' 'స్పిరిట్' అనేది సెట్స్ మీదకి వెడుతుంది. హ్మ్. సందీప్. హాలీవుడ్ అని కాదు గానీ, బాలీవుడ్ హీరోలు చాలామంది ఇప్పుడు ఇతని వైపు చూస్తున్నారు. సందీప్ వైపు. కారణం ఏంటంటే, అతను 'కబీర్ సింగ్', 'యానిమల్' 2 సినిమాలతో 1000 క్రోర్ క్లబ్‌కి చేరి ఉన్నాడు. ఈ 1000 క్రోర్ క్లబ్‌లో ఉన్నటువంటి డైరెక్టర్ కాబట్టి ఇతను హాట్ ప్రాపర్టీయే. ఈ హాట్ ప్రాపర్టీతో సినిమా లింక్ చేయాలి అనేది అభిమానుల గొడవ. ప్రతి హీరోకి. దాంతో బన్నీ కూడా చేస్తాడు అనేది ఒక గొడవ ఇది నడుస్తోంది. కానీ యాక్చువల్‌గా తను 'త్రివిక్రమ్‌తో' ఒక సినిమా చేసే పనిలో ఉన్నాడు అని వినిపిస్తోంది. హ్మ్. 'త్రివిక్రమ్' సినిమా ఉంటుంది అనే ప్రచారం బలంగా ఉంది. ఇదే సమయంలో ఆ సినిమా రద్దయిపోవచ్చు అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. జరిగితే ఆ వాక్యూమ్‌లోకి సందీప్ వస్తాడు అని ప్రచారం జరుగుతోంది. ఇది అభిమానుల నుంచి జరుగుతున్నటువంటి గొడవే. అంటే అభిమానులు ఇతని కాంబోలో తమ అభిమాన హీరో ఒక సినిమా చేస్తే బావుండు అని అనుకోవటంతో ఈ హడావిడి క్రియేట్ అవుతోంది. ఓకే. 'రామ్ చరణ్‌తో సందీప్' అనే ప్రచారం ఒకటి నడుస్తోంది. 'రామ్ చరణ్' ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది అయిపోయిన తర్వాత 'సుకుమార్‌తో' సినిమా చేయాలి. 'సుకుమార్‌తోని' ఈ సినిమా కంప్లీట్ అవ్వటానికి కనీసం 2 ఏళ్ళు 2-3 ఇయర్స్ అతను బిజీ. సో, సందీప్ అతనితో ఇమ్మీడియేట్‌గా సినిమా చేసే పరిస్థితి లేదు. 'స్పిరిట్' తర్వాత ఎవరు ఖాళీ అవుతారనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. చిరంజీవికి కూడా సినిమాలున్నాయి. చిరంజీవితో లింక్ చేసి మాట్లాడుతున్నారు గానీ, చిరంజీవి ఆల్రెడీ 'విశ్వంభర' నడుస్తోంది. ఇది అయిన తర్వాత 'అనిల్ రావిపూడితో' సినిమా అంటున్నారు. అలాగే 'శ్రీకాంత్ ఓదెలతో' సినిమా 'నాని' ప్రొడక్షన్‌లో అదో సినిమా చేయాలి ఆయన కమిట్ అయి ఉన్నాడు ఆల్రెడీ. సో, అవన్నీ కంప్లీట్ అయ్యే టైంకి సందీప్ ఏ కండిషన్‌లో ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది తెలియదు కానీ, అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానులు కోరుకోవడానికి రీజన్ ఏంటంటే, అతను తరచూ చిరంజీవి ప్రస్తావన చేయటం. అలాగే ఈ మధ్య ఫోటో క్విజ్‌కి సంబంధించి కూడా అది మిడ్ 80స్‌లో వచ్చినటువంటి సినిమాల తాలూకా స్టిల్ అది. హ్మ్. ఆ టైంలో ఆ తరహా గెటప్‌లో ఆయన 2, 3 సినిమాల్లో కనిపించాడు. దాంతో చిన్న కన్‌ఫ్యూజన్ 'ఆరాధన' అని స్థిరీకరణ చేశారు గానీ, అలా ఆ గెటప్‌లో ఆయన ఇంకా 2, 3 సినిమాల్లో కనిపించాడు ఆ టైంలో. ఇది అంటే విలన్ షేడ్స్‌లో చిరంజీవి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాడు అని ఒక దశలో మాట్లాడాడు. అంటే దానికి ఇన్‌స్పిరేషన్ సత్యనారాయణ గారి సొంత బ్యానర్‌లో వచ్చినటువంటి 'చిరంజీవి' అనే సినిమా కావచ్చు. అందులో ఆయన అంటే నెగెటివ్ హీరో చేశాడు. నెగెటివ్ హీరో క్యారెక్టర్ చేశాడాయన. సో, అదొక ఇంప్రెషన్ ఉండుండొచ్చు తనకి. ఇలా రకరకాలు. 'పులి' అనే 'రాజ్ భరత్' సినిమాలో కూడా చిరంజీవి నటన చాలామంది 'యమకింకరుడు', 'పులి' ఆ 2 సినిమాలు 'రాజ్ భరత్‌తో' చేశాడాయన. అలాంటి డైరెక్టర్ మళ్ళీ పడలేదు అనేది చిరంజీవి అభిమానుల్లో ఒక పెయినుంది. ఇతను ఆ కోరిక తీరుస్తాడు అనేటువంటి గొడవ ఒకటుందక్కడ. హ్మ్. కాబట్టి ఇవన్నీ కలగలిసి చిరంజీవితో సందీప్ అనే లింకేస్తున్నారు గానీ, ఇది కూడా టైం పడుతుంది. ఇప్పుడు ఆయన 'విశ్వంభర' కంప్లీట్ చేయాలి. 'అనిల్ రావిపూడి' సినిమా మొదలవ్వాలి. 'శ్రీకాంత్ ఓదెల' సినిమా మొదలవ్వాలి, కంప్లీట్ అవ్వాలి, రిలీజ్ అవ్వాలి. ఆ 2 ప్రాజెక్టులతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఊహల్లో ప్రస్తుతం నడుస్తోంది. అదేంటంటే 'బాబీతో' ఇంకో సినిమా చేయబోతున్నాడు ఆయన. అంటే 'వాల్తేరు వీరయ్య' సెంటిమెంట్ వర్కౌట్ చేస్తూ చిరంజీవిలో ఉన్నటువంటి ఎంటర్‌టైనింగ్ హీరోయిజం అనేటువంటి క్వాలిటీని ఎంబోజ్ చేస్తూ, తను ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ట్ ఏదో చెప్పాడు అనేటువంటి మాట వినిపిస్తోంది. సో, అది వర్కౌట్ అయితే ఇప్పుడు ఆయన 3 ప్రాజెక్టుల్లో ఇరుక్కుని ఉన్నట్టుగా భావించాల్సొస్తుంది. హ్మ్.
ఆల్రెడీ ఓ సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది, ఇది అవ్వాలి, ఇది అయిన తర్వాత ఆ 3 ప్రాజెక్టులు అయిన తర్వాత అప్పుడు సందీప్ పరిస్థితి అప్పుడు ఎలా ఉంటుంది అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాదాపు ప్రతి హీరో అభిమానులు కూడా సందీప్తో లింక్ చేస్తూ ఒక వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది వాంటెడ్గానే జరుగుతోంది, ఇది ప్రపంచ అభిప్రాయంగా మాత్రమే చూడాలి. రామ్ చరణ్, అల్లు అర్జున్ సందీప్తో సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆకాంక్ష. దీనికి ఆధారం ఏంటంటే మొన్న తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందీప్ పాల్గొన్నాడు, అంటే గెస్ట్గా పాల్గొన్నాడు. హోస్ట్ చేయాల్సినటువంటి అల్లు అర్జున్ మిస్ అయ్యాడు, అక్కడ రాలేదు ఆయన. దాని మీద రకరకాల చర్చలు నడిచినాయి. అతని ఫోటో ఇతని ఫోటో ఒకే సైజులో పెట్టడం నచ్చక రాలేదు అనే చర్చ కూడా ఒకటి వచ్చింది బయటకు. అది వాస్తవం అయి ఉండదు కానీ అది స్పెక్యులేషనే. ఓకే. ఇలా రకరకాల గందరగోళాలు నడుస్తున్నాయి. ప్రతి ఒక్క హీరోని అతనితో లింక్ చేసి మాట్లాడుకోవటం అనేది జరుగుతోంది. అతనైతే ఇవన్నీ పట్టించుకుంటున్నాడని నేను అనుకోను. అంటే ఈ స్పెక్యులేషన్ మంచిదే, అంటే ఆ డైరెక్టర్కి మార్కెట్ ఉంది, ఆ డైరెక్టర్ హాట్ ప్రాపర్టీ అనేది ఈ వార్తల ద్వారా ప్రమోట్ అవుతుంది. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ మాటున ఆయన స్పిరిట్ చేస్తాడు. స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి నేషనల్ మార్కెట్లో ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. అలాగే ప్రభాస్ ఉన్నటువంటి మార్కెట్, ఈ రెండు వర్కౌట్ అయితే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఒక ఇది. స్పిరిట్లో నాకు అవకాశం ఇవ్వండి అని కూడా చాలామంది ఓపెన్ డాస్ల మీద అడుగుతున్నారు కదా. మొన్న తండేలు సందర్భంగా సాయి పల్లవి నుంచి కూడా అలాంటి రిక్వెజేషన్ ఏదో వచ్చినట్టు ఉంది. ఇందులో భాగంగానే ఒకవేళ అంటే చిరంజీవితో ఇమ్మీడియట్గా ఆయన చేసే పరిస్థితి ఉంటే స్పిరిట్లో ఎక్కడైనా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ ఉంటే ఇస్తాడేమో, అది చేయడానికి ఈయన సిద్ధపడితే. అంటే చేయడానికి సిద్ధంగా లేడు ఆయన అలాగే. సో స్పెషల్ క్యారెక్టర్ కాదు, స్పెషల్ మూవీయే చేయాల్సి ఉంటుంది చిరంజీవితో. అది ఇప్పట్లో అవ్వదు, కనీసం 3 years పడుతుంది. 3 ఏళ్ల తర్వాతే ఎవరితో అయినా సినిమా చేయటానికి అవకాశం ఉంటుంది తప్ప ఈలోపు అందరూ బిజీనే. కొద్దో గొప్ప అల్లు అర్జున్కి ఒక ఛాన్స్ ఉంది. ఛాన్స్ అంటే త్రివిక్రమ్తో సినిమా ఉంటే, ఆ సినిమా కంప్లీట్ అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది క్లారిటీ లేదు అక్కడ. కాబట్టి ఆ ఏరియాలో ఎక్కడైనా సందీప్ ఇరుక్కోవచ్చు. బహుశా ఆ వ్యూహంలో భాగంగానే ఆయన్ని తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిచి ఉండొచ్చు అరవింద్ గారు. సో ప్రస్తుతం అవకాశం అక్కడే కనిపిస్తోంది. అందుకని ఆ ప్రాజెక్ట్ మీదే దృష్టి ఉంది జనాలకి. చిరంజీవితో అయితే టైం పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.